ఇదొక ఆసక్తికర వ్యవహారం. మిత్రపక్ష పార్టీలు చెరోదారిన సాగుతున్నాయా అని అనుమానించాల్సిన సందర్భం. జనసేన పార్టీ తన అధినేత కార్యకలాపాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇది చాలా కాలంగా ఉన్న ఆనవాయితీ. ఆఖరికి కేబినెట్ భేటీ జరిగిన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫోటోల్ని జనసేన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు, నారా లోకేష్ ఉన్న ఇమేజెస్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అలాంటి క్రమంలోనే నిన్న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థని పవన్ కళ్యాణ్ ఎంతో సమర్థవంతంగా చక్కదిద్దేశారు, ఎంతో పురోగతి దిశగా నడిపించారు, దేశ స్థాయిలోనే అనేక అవార్డులకి ఆయనే కారకుడయ్యారు అంటూ జనసేన పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. జనసేన పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నిండా నిన్న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అనేక రకాల పోస్టుల పరంపర నడిచింది. ఇది అధికారికంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లో ఇందులో కూడా రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ విభాగాల్లో ప్రథమ స్థానంతో పాటుగా మొత్తం 5 జాతీయ అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దక్కించుకుంది అంటూ ప్రధానంగా దాని మీద కేంద్రీకరించింది. పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించి పంచాయతీరాజ్ ప్రాంతాల్లో అభివృద్ధికి ఆయనే కారకుడయ్యారు అంటూ చాలా పెద్ద ఇమేజెస్ని రూపొందించింది. ఇమేజెస్, పోస్ట్స్, దాంతోపాటుగా వీడియోలు కూడా అనేకం జనసేన సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఏం చేశారు, మొత్తంగా అనేక రకాల మార్పులకి ఆయన శ్రీకారం చుట్టారు అన్నట్టు జనసేన పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ జనసేన పార్టీ ఇంతగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఒక వేడుకగా, పవన్ కళ్యాణ్ సాధించినటువంటి అభివృద్ధికి సూచికగా, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి చేసినటువంటి మేలుకి ఒక నిదర్శనంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ ఎక్కడ ఒక్క పోస్ట్ కూడా చేసిన దాఖలాలు లేవు. చూడొచ్చు, ఇది మనం తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్. ఇందులో మనం గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి, లేకుంటే చంద్రబాబు నాయుడికి రిఫార్మర్ అవార్డు వచ్చింది కాబట్టి దాని మీద, ఇతర వ్యవహారాలు, పేదలకు పట్టడి అన్నం పెట్టింది ఎన్టీఆర్ అన్నట్టుగా ఈ పోస్టులు ఇవన్నీ మనం చూస్తున్నామే తప్ప పెట్టుబడిదారులకి చంద్రబాబు భరోసా ఇచ్చారని, లేదంటే జగన్మోహన్ రెడ్డిది గొడ్డలి పార్టీ అని, ఇలాంటి పోస్టులు మనం ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ నిండా మనం చూస్తామే తప్ప ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా పంచాయతీరాజ్ దినోత్సవానికి కానీ, పవన్ కళ్యాణ్ సాధించిన దానికి కానీ, ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రభుత్వం నెరవేర్చినటువంటివి కానీ ఎక్కడ ఒక్క మాట, ఒక్క పోస్టు, ఒక్క వీడియో, ఒక్క కనీసం స్టేట్మెంట్ ఏమి కూడా మనకు కనిపించవు. ఏంటి దీనికి సంకేతం? పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎంతో సాధించాం అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో సాధించిన ఘనతని తెలుగుదేశం పార్టీ ప్రస్తావించడానికి దూరంగా ఉంది. కనీసంగా పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావిస్తూ పంచాయతీరాజ్ దినోత్సవం గురించి ఒక మాట కూడా మాట్లాడడానికి ససేమిరా అంటోంది. చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ చెరోదారిన సాగుతున్నారు అనడానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా తన క్రెడిట్గా, తన ఖాతాలో, తన ద్వారా జరుగుతున్నటువంటి దానిగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సూత్రీకరిస్తూ, చిత్రీకరిస్తూ క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ సంశయిస్తోందా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా, పల్లెల్లో జరిగేటువంటి పురోగతి అంతా పవన్ కళ్యాణ్దేనని ఆ పార్టీ చెప్పుకుంటోందా? అలా చెప్పుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ సహించలేకపోతుందా? అందుకే పంచాయతీరాజ్ దినోత్సవం, నిజానికి పంచాయతీరాజ్ శాఖ అనేది ఏం భిన్నంగా ఉండదు, అది కూడా చంద్రబాబు క్యాబినెట్లో భాగమే. అయినప్పటికీ చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ ఆ విషయాల్ని ప్రస్తావించడానికి సిద్ధం కాలేదు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, డిప్యూటీ సీఎం ఆఫీస్, ఇలా అన్ని రకాల హ్యాండిల్స్ మీద పెద్ద స్థాయిలో ప్రచారం హోరు సాగిస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ ప్రచారానికి పూర్తి దూరంగా, కనీసంగా కూడా పట్టనట్టుగా, తమకి ప్రమేయమే లేదన్నట్టుగా సాగినటువంటి వైనమే చాలా కీలకమైనటువంటి విషయంగా మనం గమనించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వ్యవహారంలో ఇరు పార్టీలు
చెరో దిశలో, చెరో దారిన, చెరో అభిప్రాయంతో ఉన్నాయి అనడానికి ఇదొక సంకేతం. మరి ఇలా ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు, క్రెడిట్ గేమ్, డెవలప్మెంట్ ఎవరి ద్వారా అన్న దాని మీద సాగుతున్నటువంటి ఈ వ్యవహారం మాత్రం చాలా ఆసక్తికరం. 2 ఏళ్ల నాడే ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో భవిష్యత్తులో ఇంకెంతగా ఇలాంటి పోరు ముదురుతుందో, ఇంకెంత తీవ్ర స్థాయికి చేరుతుందో అని మనమంతా సందేహించాల్సినటువంటి పరిస్థితి. ఇలా జనసేన పార్టీ ఏమో మొత్తం పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి, పురోగతి అంతా ఎంత అని చెప్పుకుంటున్నటువంటి దశలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మౌనం పాటించడానికి, తమకు సంబంధమే లేదన్నట్టుగా సైలెంట్గా ఉండిపోవడానికి కారణం ఏంటంటారు? ఇలా ఎందుకు భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఇరు పార్టీలు సాగుతున్నాయంటారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.